చాలామంది ఏజెంట్స్ నాకు క్వశ్చన్ పంపించారండి, ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. సార్ చాలామంది అందరూ ఓన్లీ రెసిడెన్షియల్ ప్లాటింగ్లో చెప్తున్నారు, మిగతా సెగ్మెంట్ మీరు చెప్తారా? మీ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే మేము అందరూ రానివ్వాలంటే వెరీ క్లియర్ అండి. రియల్టర్ ఆక్సిజన్లో ఎవరు ట్రైనింగ్ తీసుకున్నా మీకు సెగ్మెంట్ వైజ్ ఉంది, ఓవరాల్గా ఉంది. సెగ్మెంట్ వైజ్ అయితే టైం తక్కువ ఉంటుంది, కాస్ట్ తక్కువ ఉంటుంది. ఓవరాల్ అన్ని సెగ్మెంట్స్ కావాలంటే టైం ఎక్కువ పడుతుంది, కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఎవరైనా ఇప్పుడు ప్లాట్స్ చేసుకోవచ్చు, విల్లాస్ చేసుకోవచ్చు, ఫ్లాట్స్ చేసుకోవచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్ చేసుకోవచ్చు, ఫామ్ ప్లాట్ చేసుకోవచ్చు. అందుకే కమర్షియల్ రీటైల్ చేయొచ్చు, షోరూమ్స్ చేయొచ్చు, ఆఫీస్ స్పేస్ చేయొచ్చు, గోడౌన్స్ చేయొచ్చు, ఇండస్ట్రియల్ వేర్ హౌసెస్ చేయొచ్చు, ఎస్సీజెడ్స్ చేయొచ్చు, ఐటీ పార్క్స్ చేయొచ్చు, హోటల్స్ చేయొచ్చు. అంటే మీరు చేయడం ప్రాసెస్ మేము బేస్ లైన్ ఎలా చెప్తామంటే మీరు ఇండియాలో ఏ రాష్ట్రంలో అయినా, ఏ స్టేట్లో అయినా, ఏ విలేజ్లో అయినా చేసుకోవచ్చు. పొటెన్షియల్ మారుతుంటుంది. సో యాజ్ ఏ ఏజెంట్ మీకు ట్రైనింగ్ అవుతున్నప్పుడు మా దగ్గరికి మిగతా ఫ్రీ ట్రైనింగ్ అంటారు. చాలామంది ఫ్రీ ట్రైనింగ్ అట్రాక్ట్ అయ్యి కెరీర్ స్పాట్ చేసుకుంటారు. దయచేసి అది చూడకండి, అలా చేయకండి. ఎందుకంటే మీరు అలా పాటు చేసుకుంటే మీకే నష్టం ఉంటుంది. మీరు జాయిన్ అయ్యే ముందు ఎవరి దగ్గర జాయిన్ అవుతారు, ఏ కంపెనీ దగ్గర, కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, గుడ్ విల్ ఏంటి, బ్రాండ్ ఏంటి, లీడర్. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ చూసుకోవాల్సిన సరైన లీడర్ ఉండాలి. మంచి లీడర్ ఉంటే మీ గ్రోత్ బాగుంటుంది. అసలు లీడర్కి ఏం తెలియకుండా మీరు జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు పోతారు, మీ లీడర్ పోతారు. సో లీడర్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్. మేనేజర్స్ ఉంటారు చాలామంది, మేనేజర్స్ వాళ్ళు ఉపయోగం ఉండదు. మేనేజర్కి లీడర్కి చాలా తేడా ఉంది. మేనేజర్ అన్నాడు టార్గెట్ రీచ్ అవ్వలేదని అడుగుతాడు. లీడర్ అన్నాడు మీరు టార్గెట్ తీసుకెళ్తాడు హ్యాండ్ హోల్డింగ్ చేసి. సో ఇది లాట్ ఆఫ్ డిఫరెన్స్. నేను ట్రైనింగ్ ఇచ్చినప్పుడు అదే చెప్తాను. మా దగ్గర ఎస్పెషల్లీ మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ అంటే మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఏ సెగ్మెంట్లో అయినా చేసుకోవచ్చు, ఏ ఏరియాలో అయినా చేసుకోవచ్చు, ఏ ఊర్లో అయినా చేసుకోవచ్చు, ఏ ప్లేస్లో అయినా చేసుకోవచ్చు. జనరల్ ట్రైనింగ్ ఉంటుంది. అంటే ఎవరికైనా స్పెసిఫిక్గా కమర్షియలే కావాలి, లేకపోతే రీటైలే కావాలి, లేకపోతే పర్టికులర్ సెగ్మెంట్లో నాకు ఓన్లీ ప్లాట్స్లో కావాలి, లేదా ల్యాండ్స్లో కావాలి అనేది వాళ్ళు స్పెసిఫై చేసి దానికి స్పెసిఫిక్ కస్టమ్ మేడ్, టైలర్ మేడ్ ట్రైనింగ్ ఉంటుంది. సో అన్ని రకాలు రిటైర్డ్ వాళ్ళకి కానీ, పార్ట్ టైం కానీ, ఫుల్ టైం కానీ, లేడీస్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, హోమ్ మేకర్స్ కానీ, ఇన్సూరెన్స్ ఏజెంట్స్, ఎల్ఐసి ఏజెంట్స్, క్రెడిట్ కార్డ్, పర్సనల్. రియల్ ఎస్టేట్ ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే నేను చెప్తాను, రౌడీజం, రాజకీయం, రియల్ ఎస్టేట్ ఈ మూడింటికి ఏ అర్హత అక్కర్లేదు. ఉన్న ఒకటే ఒక అర్హత, మీ కడుపులో మంట ఉండాలి, డబ్బు సంపాదించాలి. ఎంత సంపాదించాలి? చాలా ఇంకో క్వశ్చన్ ఏంటంటే సార్ మీ దగ్గర చదివిన వాళ్ళు ఎంత సంపాదిస్తారంటే 1,00,000 నుండి 10 లక్షల దాకా సంపాదిస్తారు. ఇది కేవలం ఒక క్లాస్లో 30 మంది స్టూడెంట్స్ ఉంటే ఒక 5కి మాత్రమే ఫస్ట్ క్లాస్ వస్తుంది, 15 మందికి సెకండ్ క్లాస్ వస్తుంది, 5 మందికి థర్డ్ క్లాస్ వస్తుంది, ఆ 5 మంది ఫెయిల్ అవుతారు. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ బోర్డ్స్ ఏమో, టీచర్స్ ఏమో, సిలబస్ ఏమో, ఏరియాస్ ఏమో. కానీ డిఫరెన్స్ ఏంటి, స్టూడెంట్ డిఫర్ అవుతాడు. స్టూడెంట్ పెట్టే వాళ్ళకి ఎఫర్ట్స్ బట్టి మీ రిజల్ట్స్ ఉంటాయి. మీ ట్రైనర్ కానీ, మీ టీచర్ కానీ ఈజ్ లైక్ ఏ గైడ్, మీకు పాత్ర చూపిస్తారు. ఆ పాత్ర యూ టేక్ ఏ క్యామెల్ అప్ టు ది సీ, మీరు నీళ్ళు తాగించలేరు. అది నీళ్ళు తాగాలంటే క్యామెల్ దానంతలో తాగితేనే తాగలదు, అవునా? రైట్. అదేవిధంగా స్టూడెంట్ కరెక్ట్గా ఫాలో అయితే చెప్పింది డెఫినెట్లీ యూ విల్ షైన్, యూ కెన్ మేక్ అచీవ్ యువర్ ప్లాన్. డెఫినెట్గా ఎందుకంటే ప్లాన్ చేసుకోవడంలో చాలా ఇంపార్టెంట్. మీకు నాలెడ్జ్ లేకుండా వెళ్ళినా కష్టమే. అండ్ చాలామంది ఫౌండేషన్ లేకుండా రియల్ ఎస్టేట్, ఎవరో బయట వాళ్ళు చెప్తారు రియల్ ఎస్టేట్లో చదివి కోట్ల రూపాయలు సంపాదించవచ్చు, కరెక్టే. బట్ ఫౌండేషన్ లేకుండా ఇల్లు కడితే ఇల్లు ఉంటుందండి. చాలామంది ఏంటంటే సార్ ఫ్రీగా చెప్తే వాల్యూ ఉంటుందండి. ఫస్ట్లో మేము ఫ్రీగా చెప్పాను. ఎప్పుడైనా మనం డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారంటే ఇంపార్టెన్స్ ఎక్కువిస్తాం. మా ట్రైనింగ్స్లో రికార్డింగ్స్ లేకపోతే ఫైల్స్ ఇవ్వడం, కాపీ చేయడం ఏమి ఉండదు. 1-to-1 లైవ్ మాట్లాడతాం. ఎక్కడో గూగుల్లో చూసో పుస్తకాల్లో చూసి చెప్పడం కాదు, లైవ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాం. అంటే మా ట్రైనింగ్లో మెయిన్ రీజన్స్ అంటే రోల్ ప్లే, కేస్ స్టడీస్, ప్రాజెక్ట్, అసైన్మెంట్స్, నెట్వర్కింగ్, ఇవన్నీ కూడా ఉంటాయి. సో దీనివల్ల మీకు మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఏంటంటే డిఫరెంట్ ఆరా ఉంటుంది, డిఫరెంట్ కాన్సెప్ట్. జనరల్గా థియరీ కంటే ప్రాక్టికల్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. కేస్ స్టడీ అంటే యూ విల్ బి స్పోకెన్ యాజ్ ఏజెంట్. మీరు ఏజెంట్గా మాట్లాడడం మిర్రర్లో చూపిస్తాం, మీరు ఏం తప్పులు చేస్తున్నారు, ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి, ఎలా తప్పులు ఐడెంటిఫై చేయడమే కాదు, తప్పులు ఎలా కరెక్ట్ చేసుకోవాలో కూడా చెప్తాం. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అదే కమర్షియల్, రెసిడెన్షియల్, ప్లాటింగ్, జాయింట్ వెంచర్స్ కూడా చెప్తాం. అంటే ఎనీ సెగ్మెంట్ 360 degrees, ఆల్ సెగ్మెంట్స్ ఇన్ రియల్ ఎస్టేట్, కమర్షియల్ టు రెసిడెన్షియల్ టు ప్లాట్, అగ్రికల్చర్ ల్యాండ్స్, ఫామ్ ప్లాట్స్. సో ఇందులో మీకు ఎవరికైనా ఆసక్తి ఉన్న వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. అదేవిధంగా మన దగ్గర ట్రైన్ అయిన వాళ్ళకి కార్పొరేట్ కంపెనీలో ఫ్రీలాన్సర్కి ఇమీడియట్ ప్లేస్మెంట్ ఉంటుంది. ట్రైనింగ్ అయిన నెక్స్ట్ డే ప్లేస్మెంట్ ఉంటుంది. అండ్ ఎంత సంపాదించుకుంటే ఫస్ట్ 2-3 months మీరు నేర్చుకోవడానికి టైం పడుతుంది. ఒక్కసారి నేర్చుకున్న తర్వాత మీరు యూ డిడ్ నాట్ లుక్ బ్యాక్. థ్యాంక్ యూ. ఆబ్జెక్ట్